ఇరాన్ ఇస్రాయెల్ యుద్ధం బంగారం ధరలపైన ఎలాంటి ఎఫెక్ట్ ని చూపించవచ్చు? గ్లోబల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. అయితే ఇప్పుడు 10 గ్రామ్ బంగారం ధర 2 లక్షల మార్కును దాటనుందా? ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారు? పెద్ద పెద్ద రీసెర్చ్ కంపెనీలు చెప్పేదేంటి? ఇలాంటి వార్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు బంగారం ధరలు అసలుకి ఎందుకు పెరుగుతాయి? సిచ్యువేషన్ నార్మల్ అయిన తర్వాత బంగారం ధరలు ఇలానే ఉంటాయా, తగ్గిపోతాయా? దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. లాస్ట్ 48 అవర్స్లో బంగారం ధరలు అని చూసుకున్నట్లయితే 10 గ్రామ్ బంగారం ధర 1,67,000 రూపాయలు ఉండేది. గత 48 అవర్స్లో 1,75,000కు చేరుకుంది. రీటైల్ మార్కెట్లో చూసుకున్నట్లయితే 1,82,000 రూపాయల వరకు 10 గ్రామ్ బంగారం ధరలు ఇప్పుడున్నాయి. అయితే గ్లోబల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు, ఏదో ఒక క్లారిటీ లేనప్పుడు, యుద్ధం జరుగుతుంది, ఇది ఎంత కాలం వరకు ఇలానే ఉంటుంది, ఆ క్లారిటీ మనకు లేదు అన్నప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీరు చూసుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాలైంది, ఇంకా కూడా ఆ యుద్ధం అనేది క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు ఇరాన్ విషయానికి వస్తే, ఇరాన్ పైన వార్ జరిగితే గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్, ఇది ఒక వాటర్ వే, జలమార్గం. ఈ జలమార్గాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ జలమార్గంలో వరల్డ్కి కావాల్సిన 20% వరకు క్రూడ్ ఆయిల్ అన్నది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. షిప్లో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని కంట్రోల్ చేసే ఇరాన్ పైన వార్ జరిగింది కాబట్టి అక్కడ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అన్నది జరగదు, ప్రాబ్లం అవుతుంది. ఇలా జరిగినప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఆయిల్ స్టాక్ ఉంటుంది కదా, వాటి యొక్క ప్రైజెస్ పెరుగుతుంది. ఆయిల్ ప్రైజెస్ పెరిగింది కాబట్టి ఆ ఆయిల్ని వాడుకుని మీరు టెక్స్టైలు, ఫర్టిలైజరు, వేరే దేనికి వాడుతారో మీరు, ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ ఎక్కువ అవుతుంది. సో ఆయిల్ ఇన్ఫ్లేషన్ని మీ ముందుకి తీసుకొస్తుంది. ఎప్పుడైతే ప్రైజెస్ పెరుగుతుందో, అంటే ఇన్ఫ్లేషన్ వస్తుందో, కామన్ మ్యాన్ ఏం చేస్తాము? వీలైతే కొనుగోలు చేస్తాము, లేకపోతే లేదు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయదు. వాళ్ళు ఏం చేస్తారు? సేఫెస్ట్ ఆప్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ని డైవర్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇలాంటప్పుడు గోల్డ్ ఇన్ఫ్లేషన్కి అగెయిన్స్ట్ ఒక ఇన్సూరెన్స్ లా కనపడుతుంది. అందుకే గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి గ్లోబల్ అన్సర్టనిటీ అనేది ఒక పెద్ద అవకాశం. మొదటిది, ఆయిల్ ఇన్ఫ్లేషన్ వల్ల గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, దాన్ని మనం తెలుసుకుందాం. సెకండ్, ఫియర్ బయింగ్, అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు, చాలా మంచి గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇలాంటి గ్లోబల్ అన్సర్టనిటీ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటుందో, నా ప్రాఫిట్ కరిగిపోతే మళ్ళీ నేను ఆ ప్రాఫిట్ గురించి వెయిట్ చేయాల్సి వస్తే, అలా వెయిట్ చేసినా కూడా ఏదో ప్రాబ్లం అయితే, స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ కనపడకపోతే, ఇలాంటి సిచ్యువేషన్ కింద కూడా స్టాక్స్ని సెల్ చేసేసి గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. మూడో రీజన్ ఏంటంటే, రూపీ వీక్ అవుతుంది కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరిగింది. టెక్నికలీ గోల్డ్ వాల్యూ అన్నది పెరగలేదు, రూపీ వీక్ అయింది కాబట్టి నేను 10,000 రూపీస్ ఇచ్చే చోట 12,000 ఇవ్వాలి. అలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఎందుకు అనుకున్నట్లయితే, కరెన్సీ ఎందుకు డివాల్యుయేషన్ అవుతుంది? చూడండి, వార్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సేఫ్ అసెట్ అని గోల్డ్ పైన ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ పెడతామో, అలానే సేఫ్ కరెన్సీలను జనాలు వెతుక్కుంటారు, గవర్నమెంట్లు వెతుక్కుంటాయి. మేబీ డాలర్కి డిమాండ్ ఎక్కువ అవుతుంది, స్టేబుల్ కాబట్టి. రూపీ వాల్యూ అన్నది, డిమాండ్ తగ్గింది కాబట్టి రూపీ వాల్యూ కూడా టెంపరరీలీ తగ్గుతుంది. అలాంటప్పుడు ప్రతి గ్రామ్ మీరు గోల్డ్ కొనుగోలు చేయాలంటే రూపీ వీక్ అయింది కాబట్టి ఎక్కువ రూపీస్ మీరు పే చేయాలి. లాస్ట్ ఇయర్ కొనుగోలు చేసినప్పుడు గ్రాముకి 13,000 ఉండేది, ఇప్పుడు ప్రతి గ్రాముకి 18,000 వరకు నేను పే చేయాలి అన్నప్పుడు ఓ గోల్డ్ పెరిగింది అనుకుంటారు. లేదండి, యాక్చువల్లీ రూపీ డిప్రిసియేట్ అయింది, అందుకే మీరు ఎక్కువ డబ్బుని పెట్టాలి గోల్డ్ కొనుగోలు చేయడానికి. మీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్టెడ్ గోల్డ్ ఉంది కదా, దాని యొక్క వాల్యూ మీరు అనుకుంటున్నంత పెరగలేదు బికాస్ ఆఫ్ రూపీ డివాల్యుయేషన్. సో వేరే కారణాలు ఉంటుంది, దాన్ని మీరు కన్సిడర్ చేయాలి. చూసారా, వార్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మంచి అసెట్ని మీరు ఎంచుకున్నట్లయితే మీ డబ్బు సేఫ్గా ఉంటుంది. అనుకోకుండా మీకు ఏదైనా జరిగితే, మీ శాలరీ పైనే మీ మొత్తం ఫ్యామిలీ డిపెండెంట్గా ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు?
అందుకే మంచి టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ఉంది. ఇక్కడ మీ ఏజ్ చిన్నదై పెద్దగా జబ్బులు లేవనుకోండి, నెలకి కేవలం 595 రూపాయలు ప్రీమియం కడితే ₹1 కోటి వరకు కవరేజ్ పొందొచ్చు. సాలరీడ్ పర్సన్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 15% డిస్కౌంట్ పొందొచ్చు. అదే మహిళలకి అనుకోండి, లైఫ్ టైం 15% డిస్కౌంట్ ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే ఎలిజిబుల్ క్లెయిమ్స్ కేవలం 3 గంటల్లోనే సెటిల్ అవుతుంది. వీళ్ళ హైలైట్ ఏంటంటే 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ ఇండస్ట్రీలో మొత్తం ఇండియాలో ఇది బెస్ట్ నంబర్స్ అండి. దీనికి జతగా స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ అనే ఆప్షన్ ఉంది. మీరు రెగ్యులర్ పే ఆప్షన్ని ఎంచుకుని కట్టిన మొత్తం ప్రీమియం 100% వితౌట్ ఎక్స్ట్రా కాస్ట్ మీరు తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, కంపేర్ చేసి చూడండి, మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, గత 6 సంవత్సరాల్లో గోల్డ్ ప్రైస్ అన్నది ఎలా పెరిగింది దాన్ని ఇప్పుడు చూద్దాం. మన భారతదేశంలో 24 క్యారెట్ గోల్డ్ యొక్క ప్రైస్ అంటే 10 గ్రాములకి అని మనం లెక్కించినట్లయితే 2020లో 50,000 ఉండేది, 2022లో 52,000 అయ్యింది, 2024లో 77,000 అయ్యింది, 2025లో 135,000 10 గ్రామ్ బంగారం ధర. ఇప్పుడు మార్చ్ 3, 2026 అని చూసుకున్నట్లయితే 175,000 ఉంది. అంటే గత 6 సంవత్సరాల్లో గోల్డ్ ప్రైస్ అన్నది 3 రెట్లు పెరిగింది. సరే, గోల్డ్ ప్రైస్ అన్నది ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఇరాన్ బ్లాక్ చేసింది, అలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ అవుతుంది, ఆయిల్ ఇన్ఫ్లేషన్, దానివల్ల గోల్డ్ ప్రైస్ పెరగొచ్చు. అలానే సెల్లింగ్ ప్రెషరు, స్టాక్స్ని సెల్ చేసేస్తారు, గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు. వీక్ రూపీ ప్రైస్ డిప్రిసియేషన్ అయింది, దానివల్ల కూడా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఎక్స్పర్ట్స్ ఏం చెబుతారు, వాళ్ళ రీసెర్చ్ ఏం చెబుతుంది? ఇప్పుడు గోల్డ్మ్యాన్ సాక్స్ అండి, కంటిన్యూస్గా వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఒక టీమ్ డెడికేటెడ్గా దీనిపైన స్టడీ చేస్తుంది, వాళ్ళ ఒక ప్రెడిక్షన్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే $5,400 పర్ ఔన్స్ ఈ రేటు 2026 ఎండ్ లోపు రీచ్ అవ్వచ్చు అని చెబుతున్నారు. దాని అర్థం ఏంటి? 180,000 10 గ్రామ్ బంగారం ధర 180,000 నుండి 2 లక్షల రూపాయల వరకు చేరుకోవడానికి అవకాశం ఉంది అని గోల్డ్మ్యాన్ సాక్స్ రిపోర్టింగ్ టీమ్ ప్రెడిక్ట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ మార్గన్ స్టాన్లీ, ఈ సంస్థ కూడా 195,000 రూపాయల వరకు 10 గ్రామ్ బంగారం ధర చేరుకుంటుంది, అది కూడా త్వరలోనే అని చెప్తూ ఉన్నారు. అలానే జేపీ మార్గన్ మరియు డ్యూషే బ్యాంక్ వీళ్ళు చెబుతున్నది ఏంటంటే 2,20,000 రూపాయల వరకు, అంటే గ్రాముకి 20,000 ఈ రేటుకి చేరుకుంటుంది బంగారం ధర అని ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చెబుతున్నది ఏంటంటే రీజనల్ కాన్ఫ్లిక్ట్ అయ్యింది, ఇరాన్ పైన అటాక్ జరిగింది, అమెరికా ఇస్రాయెల్ ప్లాన్ చేసేసి ఇప్పుడు అటాక్ చేశారు. ఇరాన్ రీజనల్ కాన్ఫ్లిక్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తే, వాళ్ళు రిటాలియేట్ చేస్తూనే ఉంటే, ఒక సిస్టమిక్ ప్రాబ్లం అన్నది అలానే ఉన్నట్లయితే, దీనికి సొల్యూషన్ దొరకకుండా పోతే, దగ్గరలోనే దీని గురించి ఒక అగ్రిమెంట్కి రాకపోతే, అటాక్లు అటాక్లు ఇలాంటివే జరుగుతూ ఉంటే అన్సర్టనిటీ ఏమవుతుందో తెలియదు అనే సిచ్యువేషన్ అలానే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఎంతవరకు ప్రాబ్లంలో ఉంటుందో గోల్డ్ ప్రైస్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. గోల్డ్ సేఫ్ అసెట్ అని అక్కడ ఇన్వెస్ట్మెంట్ని పెంచుతూనే వెళ్తారు. సరేనండి, ఈ అన్ని కారణాల కింద గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఒకవేళ అగ్రిమెంట్ అయిపోతే, సీజ్ ఫైర్ అనేది వస్తే, మనం యుద్ధం చేయము, ఒక అగ్రిమెంట్కి వచ్చేసాము అని డిసైడ్ అయిపోతే, అలాంటప్పుడు బంగారం ధరలు పడిపోతాయా? పడిపోవు. ఎందుకంటే బంగారం యొక్క గుణం అదండి. మీరు లాస్ట్ ఒక 20-25 ఇయర్స్ అని చూసుకున్నట్లయితే, ఇలాంటి గ్లోబల్ అన్సర్టనిటీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. సిచ్యువేషన్ కూల్ డౌన్ అయినప్పుడు గోల్డ్ ప్రైజెస్ ఎంత పెరిగిందో అంత ఫాల్ డౌన్ అవ్వలేదు. మేబీ ఒక 30-40% పెరిగింది అనుకోండి, ఏదో ఒక 5-6% కరెక్షన్ మనకు చూడడానికి దొరుకుతుంది లాస్ట్ 20-30 ఇయర్స్ అని చూసుకున్నట్లయితే. సో ఆ కారణాల కింద లాస్ట్ 2 ఇయర్స్లో ఏం జరిగిందో దాన్ని మనం రెఫరెన్స్గా చూసుకుని అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డ్ ప్రైజెస్ ఎంత పెరిగిందో అంతే పడిపోలేదు. గోల్డ్ ప్రైస్ పెరిగింది, అక్కడే స్టాగ్నెంట్గా మిగిలిపోయింది. అంటే కరెక్షన్ జరిగింది ఒక 3-4% మాత్రమే, పెరిగింది ఒక సంవత్సరానికి 80%, 100% ఇంతవరకు గ్రోత్ మనకు కనిపించింది. దీనికేనండి మనం మాట్లాడుకున్నాం కదా, మార్గన్ స్టాన్లీ, జేపీ మార్గన్, ఇవన్నీ వీళ్ళందరూ చెబుతున్నది ఏంటంటే ఇది ఒక స్ట్రక్చరల్ ఫ్లోర్, అంటే స్ట్రక్చరల్గా బుల్ రన్లో గోల్డ్ ఉండడానికి ఉన్న అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ అయితే, అందుకే గోల్డ్ ప్రైజెస్ సిచ్యువేషన్ కూల్ డౌన్ అవ్వగానే గోల్డ్ ప్రైజెస్ పడిపోతాయి అనే సిచ్యువేషన్ దగ్గరలో అయితే కనిపించట్లేదు.
దీనికి జతగా ట్రంప్ చెప్పిన ఒక స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఈ సిట్యువేషన్ను సరిపోవడానికి, దీన్ని సాల్వ్ చేయడానికి అట్లీస్ట్ 3 to 4 వీక్స్ పడుతుంది అని మాట్లాడారు. దాని అర్థం ఏంటి అంటే 3 to 4 వీక్స్లో సిట్యువేషన్ ఎలా నార్మలైజ్ అవుతుంది? మళ్ళీ అటాక్ చేస్తారా? ఒక అగ్రిమెంట్కి వస్తారా? అన్సర్టనిటీ ఇలానే కంటిన్యూ అవుతుందా? ఇరాన్ అట్లీస్ట్ ఇలా మాట్లాడడానికి రెడీగా ఉంటుందా? ఇవన్నీ ఉన్నాయి. సో ఎలాంటి క్లారిటీ లేకపోతే రిజర్వ్ బ్యాంక్ కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది కాబట్టి గోల్డ్ అందరికీ అగైన్ ఒక ఫేవరెట్ అసెట్ లాగా కంటిన్యూ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. అందుకేనండి గోల్డ్ ప్రైజెస్ మాత్రమే చూసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. సిట్యువేషన్ ఎలా ఉందో దాన్ని అబ్జర్వ్ చేసి ఫాలో అప్ చేసి మీకు సూటబుల్ అనిపిస్తే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఉన్న డబ్బు మొత్తం మళ్ళీ గోల్డ్ మీద పెడతాను, ఆ రిస్క్ ఎవ్వరూ తీసుకోవద్దు. ఒక బ్యాలెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మీరు మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. దాని గురించి ఎలాంటి కాంప్రమైజ్ వద్దు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు గోల్డ్ ప్రైజెస్ని ఎలా చూస్తున్నారు? పెరగడానికి ఎలాంటి అవకాశం ఉంది? పడిపోవడానికి ఎలాంటి అవకాశం ఉంది? మీ పర్సనల్ అనాలిసిస్ ఏంటి? దాని గురించి కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.